Thank you for your support. Please like, share, and subscribe to our channel. It helps us create more great content. వేవు పాలు పోసి వెయ్యేండు పెంచిన చేదు విడిచి తీపి చెందనటుల ఓగు గుణము విడిచి ఉచితజ్ఞుడగొనెట్లు విశ్వదాభిరామ వినురవేమ. వేప చెట్టు మౌలికంగా చేదు వృక్షం. దాని చేదు విరగాలంటే ఏం చెయ్యాలి? పాలు పోసి పెంచాలి. ఎన్నాళ్ళు? వేప చెట్టు దాదాపు 100 ఏండ్లు బతుకుతుంది. దానికి 10ంతల కాలం అంటే 1000 ఏండ్లు పాలు పోసి పెంచినా దాని చేదు తీపిగా మారదు. అదేవిధంగా ఎంత ఉపదేశం చేసినా చెడ్డవాడు తన సహజ గుణమైన దుష్టత్వాన్ని వదిలిపెట్టి తగిన విధంగా ప్రవర్తించలేడు అంటున్నాడు వేమన. ఒక రకంగా వేప చెట్టు మంచిదే. అందుకే మన తెలుగు సంవత్సరాదిని వేప పూల పండగ అని కూడా అంటారు. వేప గింజల నుంచి తీసిన నూనెను మందుగా వాడుతారు. వేప చెట్టులో అడెరిరాక్టిన్ అనే ఒక రసాయనిక పదార్థం ఉంటుంది. దానివల్ల సూక్ష్మజీవులు అంటే బాక్టీరియా నశిస్తాయి. వేపలో కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువగా జరగటం వల్ల ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది. అలాగే బొగ్గు పులుసు వాయువును ఎక్కువగా పీల్చుకుంటుంది. అలాగే రాత్రిపూట ఈ వాయువును వదులుతుంది. కాబట్టి వేప చెట్టు కింద పడుకోవద్దంటారు. ఇన్ని సద్గుణాలున్న వేప చెట్టుతో పోలుస్తున్నాడే వేమన. ఎందుకంటే వేప చెట్టులో ఎన్ని మంచి గుణాలున్నా ఒక్క చేదు వల్ల దానికి చెడ్డ పేరు వచ్చింది. అలాగే ఒక్క దుర్గుణం వల్ల చెడ్డవాడి ఇతర మంచి గుణాలు కూడా కొట్టుకుపోతాయి. ఉచితజ్ఞుడు అంటే ఒప్పిదమైన వాడు, న్యాయశీలి, సమంజసమైన వాడు, మితమైన వాడు అనే అర్థాలున్నాయి. కాబట్టి అన్ని మంచి గుణాలుండి ఒక్క లోపమున్న దాని ప్రభావం మిగతా వాటిపై ఉంటుంది, చంద్రునిలో మచ్చలాగా. ఇది ఈ పద్య సారాంశం. Thank you for watching. We're committed to bringing you great content, so stay connected with us. If you enjoyed this video and found it helpful, please like and share it with your friends and family. Don't forget to subscribe to our channel and hit the bell icon to get notified about our future videos. Your support means a lot to us. See you in the next one.